శుభాకాంక్షలు. ఈరోజు మనం క్లాస్‌ని స్టార్ట్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన్ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతిత పావన్ జయపతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై, పతిత పావన్ జగదాక స్వామి గురు మహారాజ్ కి జై. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం చూద్దామండి. 2.22. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణస్య అన్యాని సంయాతి నవాని దేహి. మనుజుడు పాత వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది. ఈరోజు మనం ఈ శ్లోకం చెప్పుకుందామండి. లాస్ట్ 3 శ్లోకాల్లో నిన్న మనం 3 శ్లోకాల గురించి డిస్కస్ చేసాం కదా! దానిలో ఆత్మకి సంబంధించిన కొన్ని కొన్ని క్వాలిటీస్‌ని చూసామనమాట. ఈరోజు ఆత్మకి తర్వాత మళ్ళీ మనం దేహానికి, ఆత్మకి సంబంధించిన ఆ రిలేషన్ చూసాము. ఇవన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం కదా! ఈరోజు శ్లోకంలో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే మనం పాత బట్టల్ని వదిలేసి కొత్త బట్టలు ఎలా అయితే వేసుకుంటామో, ఈవెన్ మనకి మన దేహం మన ఆత్మ కూడా అంతే అన్నమాట. పాతగా అయిపోయిన అంటే ఇంక పనికిరాని శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలోకి వెళ్తుందన్నమాట. పనికి రాకపోవడం అంటే నిన్న చెప్పుకున్నాం కదండీ! అది ఓన్లీ ముసలితనం వస్తేనే పనికి రాకపోవడం అలా ఏం ఉండదన్నమాట. కొన్ని జబ్బు పడిన శరీరాలవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్ అయిపోయి ఇంకా ఒక్కొక్కసారి మొత్తం ఇంకా బాడీలో ఏ ఆర్గన్ పనిచేయకుండా అయిపోతుంది కదండీ! అలాంటివి కూడా శిథిలమైన దేహాలే అన్నమాట. జీర్ణమైన దేహాలు అని చెప్తున్నారిక్కడ. అలాంటి వాటిని వదిలేసి ఆత్మ ఏం చేస్తుందంటే కొత్త శరీరంలోకి మళ్ళీ వెళ్తుందన్నమాట. అయితే ఇక్కడ ఆత్మ దేహాన్ని మారుస్తుంది గదా! జనరల్‌గా మనం ఏం నేర్చుకున్నామంటే ఈ ఆత్మకి చావు పుట్టుకలనేవి ఉండవు. తర్వాత ఈ దేహం మాత్రము రకరకాల 6 రకాలైన మార్పులు చెందుతూ ఉంటుందని చెప్పాము. ఇవన్నిటి గురించి తెలుసుకున్నాము. కానీ మనకి ఈ రకరకాల ఈ దేహాలనేవి ఎలాంటివంటే ఇప్పుడు దానికి మనం ఏదైనా ఒక షాప్‌కెళ్ళామనుకోండి. ఆ షాప్‌లో బట్టలు కొనుక్కోవాలనుకుంటున్నాం మనం. రకరకాల బట్టలుంటాయి గదండీ! అక్కడ ప్యాంట్ షర్ట్‌లుంటాయి, లేకపోతే చీరలుంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా గాగ్రాలని, అదే జెంట్స్‌కైతే షేర్వానీలని, ఇలా కుర్తాలని, ఇలా రకరకాల డ్రెస్‌లన్నీ ఉంటాయి గదండీ! మనం ఏం చేస్తాం షాప్‌కెళ్ళి మనకి నచ్చిన డ్రెస్ తీసుకొని మనం కొనుక్కుంటాం. అలాగే ఏంటంటే మనకి ఆ డ్రెస్సులు కూడా ఎలా అంటే మనం ఎన్నో చూస్తాం. ఆ డ్రెస్ కలర్ బావుందా? లేదా? తర్వాత మనకి సెట్ అవుతుందా? లేదా? ఆ తర్వాత సైజ్ చూసుకుంటాము. తర్వాత ఇంకా మనకేమో ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని
కండిషన్స్ ఉంటాయన్నమాట. నాకు ఇలా ఉంటేనే ఈ కలర్ అయితేనే నాకిష్టము. నేను ఇదే వేసుకుంటాను. ఈ కలర్ నాకస్సలు నాకిష్టం లేదు. నేను వేసుకోను అని చెప్పి కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రిక్వైర్మెంట్ ఉంటుంది కదా! సేమ్ అలాగే మనకు కూడా ఏంటంటే ఈ దేహంలో మనకి ఆత్మకు కూడా ఆత్మ శరీరాల్లో కూడా ఏంటంటే మనం చేసుకునే ఎన్నో రకాల ప్రతి జీవికి కూడా రకరకాల కోరికలుంటాయన్నమాట. ఆ రకరకాల కోరికల్ని బట్టి ఏంటంటే దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాము. అంటే మనం డిసైడ్ చేసుకోవడం అని కాదు. మనకి నాకీ డిజైర్స్ అని నాకీ కోరికలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా తీరలేదు. అంటే ఇప్పుడు మనం చనిపోతూ చనిపోయే టైంలో ఏంటంటే మనకి ఉన్న కోరికలేవో ఉంటాయి కదా! లేకపోతే కొంతమంది ఇంకా మనం ఎలా ఆలోచిస్తామంటే నాకు ఈ డిజైర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ బాడీలో ఈ కోరికలన్నీ మనకి ఆహ్, ఆ బాడీ సూటబుల్ బాడీ కాదనమాట మన కోరికలన్నీ తీరడానికి. అలాంటప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఎలా అయితే మనం డిఫరెంట్ సైజెస్‌లో, డిఫరెంట్ కలర్స్‌లో ఇలా రకరకాలవి ఎంచుకొని రకరకాల ప్యాటర్న్స్‌లో ఇలా ఎన్నో చెక్ చేసుకొని ఎలా అయితే మనం డ్రెస్ కొనుక్కుంటామో, అలాగే ఏంటంటే భగవంతుడు కూడా మన కోరికల్ని బట్టి, తర్వాత మనం ఆహ్, చేస్ మనం చేసే పనులు బట్టి మన ఇష్టాయిష్టాలు ఏంటి అనేవి తెలుస్తాయి కదండీ! వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ భగవంతుడు కూడా ఏంటంటే మనకి రకరకాలైన దేహాలిస్తూ ఉంటాడనమాట. ఆ డ్రెస్సులన్నీ మనం ఏం చేసుకుంటాము, కొన్న తర్వాత కొన్నాళ్ళు వాడతాము, పాడైపోతాయి, వదిలేస్తాము, వేరే డ్రెస్ వేసుకుంటాం కదా! అలాగే ఇక్కడ కూడా అంతే అన్నమాట. మనకి రకరకాల దేహాలొస్తూ ఉంటాయి. ఆ దేహం వచ్చినప్పుడేంటంటే, మనకి ముందున్న కోరికల్ని తీర్చుకుంటాము. ఇంకా ఏవో ఎంజాయ్ చేయాలి. ఇంకా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి. చాలా మంది దగ్గర నుంచి ఇది వింటూ ఉంటాం కదా! లైఫ్ లైఫ్ ఒకటే జీవితం. దాన్ని కంప్లీట్‌గా ఎంజాయ్ చేసేయాలి అనే దాంతో ఉంటారు. అలా వాళ్ళేం చేస్తారంటే దేహం సరిపోదనమాట. ఇంకా కావాలి, వేరే దేహం కావాలి, వేరే బాడీ వస్తే నేను బాగా ఎంజాయ్ చేసుకోగలుగుతాను అని ఆలోచిస్తారు. దాన్ని బట్టి, వాళ్ళ కోరికల్ని బట్టి, వాళ్ళు చేసే కర్మలను బట్టి, వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ భగవంతుడేమో రకరకాలైన దేహాలిస్తూ ఉంటాడనమాట. అయితే మనకి ఎలాంటి దేహమొచ్చినా మనలో కాన్స్టెంట్‌గా 2 ఎప్పుడూ లోపల ఉంటాయన్నమాట. అది వాళ్ళిద్దరు ఎవరు అంటే, ఒకటి మన ఆత్మ. ఒకటి మన ఆత్మ. ఈ రెండవది ఏంటి అంటే పరమాత్మ అన్నమాట. భగవంతుడు. భగవంతుడు కూడా ఎప్పుడు ఎందుకంటే మనం చేసే ప్రతి కర్మలు కూడా ఆయన అన్ని రిజిస్టర్ చేస్తూ ఉంటారు కదా! దానికోసం ఆయన కూడా ఎప్పుడు సుహృత్ సర్వభూతానాం భగవంతుడు భగవద్గీతలో చెప్పారన్నమాట. సుహృదం సర్వభూతానాం మనకి అందరికంటే బెస్ట్ వెల్ విషర్ అన్నమాట కృష్ణయే. మనకి నార్మల్ మెటీరియల్ వరల్డ్‌లో చూసుకుంటే మనకు కూడా చాలా రకాలైన ఫ్రెండ్‌షిప్స్ ఉంటాయి. మనకి ఒక్కొక్క అందరి ఫ్రెండ్స్‌తో మనం అన్నీ షేర్ చేయం గదా! జనరల్‌గా. ఆఫీస్‌లో ఉన్నామనుకోండి, అక్కడ మనకి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. ఆఫీస్ వర్క్ వరకు మనకేదైనా హెల్ప్ చేసేవాళ్ళు మనకి చాలా క్లోజ్‌గా ఉంటారు. కొంతమందేంటంటే మనకి హెల్ప్ చేయని వాళ్ళుంటారు. కొంతమంది మనం హెల్ప్ చేసే వాళ్ళుంటారు. వీళ్ళందరూ కూడా మనకి ఆహ్, రకరకాలైన అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రెండ్‌షిప్‌లో డిఫరెన్స్ ఉంటదనమాట. కొంతమందితో మనం బాగా క్లోజ్‌గా ఉంటాము. అంటే మనకి ఇంకా ఏదైనా రాలేదు అంటే అప్రోచబుల్‌గా ఉంటారనమాట కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే మనకు కంపల్సరీ హెల్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అఫీషియల్‌గా ఉండే ఫ్రెండ్స్ ఆఫీస్ వరకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే, ఇంకా కొంతమంది ఏంటంటే మన బంధువుల సర్కిల్‌లో కూడా కొంతమంది బాగా మనకి క్లోజ్‌గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా డిస్కస్ చేయాలి. లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. ఇలా కాకుండా మన సోషల్ లైఫ్‌లో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళుంటారనమాట. అలాంటి వాళ్ళు కూడా మనకి అంటే కొంతమంది క్లోజ్‌గా ఉంటారు. కొంతమంది క్లోజ్‌గా ఉండకపోవచ్చనమాట. ప్రతి ఒక్కళ్ళతో ఇప్పుడు ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఒచ్చి మనం జనరల్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌తో అంటే బంధువులతో వాళ్ళతో జనరల్‌గా డిస్కస్ చేయము కదండీ! ఎంతవరకో అంతవరకే అన్నమాట. ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొనెళ్లి మనం ఆఫీస్‌లో డిస్కస్ చేసుకోము. ఇలా ఏంటంటే మనకి రకరకాల ఫ్రెండ్‌షిప్‌లుంటాయన్నమాట. ఆహ్, ఈ ఫ్రెండ్‌షిప్స్ అన్నీ కానీ భగవంతుడు వీళ్ళందరూ ఎలా ఉంటారంటే, ఎంత మనకి కొంతమంది అంటాను కొంతమంది మనకి చాలా క్లోజ్ ఆహ్, ఈ ఫ్రెండ్ నాకు షాడో లాంటి వాళ్ళు, లేకపోతే నా సోల్‌మేట్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా! కానీ ఏమవుతుంది,
ఆ మెటీరియలిస్టిక్‌గా ఉండే ఈ ఫ్రెండ్‌షిప్స్ అన్నీ, ఈ స్నేహాలు ఇవన్నీ ఎంతవరకు కంటిన్యూ అవుతాయండి? ఎంతవరకు మనం వాళ్ళకి ఉపయోగపడ్డము, లేకపోతే వాళ్ళు మనకి ఉపయోగపడతారో, కంటిన్యూయస్‌గా ఎవరైనా మనకి కొన్ని ఇయర్స్ నుంచి ఒక 30, 40 ఇయర్స్ మనకు బాగా క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్ అయినా సరే, కంటిన్యూయస్‌గా వాళ్ళు మనకి హెల్ప్ చేయడం లేదనుకోండి, మనకి కావాల్సినవేవి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, ఆహ్, మనతో క్లోజ్‌గా ఉండకపోవడం అలా చేస్తున్నారనుకోండి. మనం ఆలోచించామనమాట. అటువైపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో కొంతవరకే ఆలోచిస్తాం. ఆ లిమిట్ దాటిపోయిన తర్వాత ఇంకేమవుతుంది? ఎంత స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ అయినా సరే మెటీరియల్ వరల్డ్‌లో బ్రేక్ అయిపోతుందనమాట. కొంతమంది చివరిదాకా ఉండొచ్చు. కానీ ఈ దేహం అంతమైనప్పుడు ఏమవుతుందంటే అలాంటి స్నేహాలన్నీ కూడా పోవాల్సిందే. ఎందుకంటే ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఈ బాడీకి సంబంధించిన ఫ్రెండ్‌షిప్‌లనమాట. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు? మన అందరికంటే మెటీరియల్ వరల్డ్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరికంటే మనకి బెస్ట్ వెల్ విషర్ ఎవరైనా ఉన్నారు, మన శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా మనకి ఆహ్, హ్మ్. కఠోపనిషత్ నుంచి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా! ఇద్దర ఇద్దరు ముండక ఉపనిషత్తు నుంచి 2 పక్షులు ఒకే బ్రాంచ్ మీద, ఒకే కొమ్మ మీద ఉంటాయి. ఓ చెట్టుకున్న కొమ్మ మీద ఉంటాయి. ఒక పక్షి ఏమో తినడంలో బిజీగా ఉంటే, ఆ పండ్లు తీసుకొని తినే పనిలో బిజీగా ఉంటే, వేరే పక్షి ఈ ఫస్ట్ పక్షిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందనమాట. ఎప్పుడు ఇది నా వైపుకి తిరుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటుందనమాట. అలాగే భగవంతుడు కూడా ఏంటంటే, మనం ఈ మెటీరియల్ వరల్డ్‌లోకొచ్చి ఇవన్నీ, ఇవన్నీ చూస్తూ మనకెలా ఉంటుందంటే, ఇవన్నిటిని ఎంజాయ్ చేసే కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తాం. సఫర్ అవుతూ ఉంటాం. బాధలు పడుతూ ఉంటాం. కానీ ఏంటంటే, బిజీ అయిపోతామనమాట. ఈ మెటీరియల్ వరల్డ్‌కి రాగానే మనం మన మనం చేయాల్సిన కర్మల్లో మనం బిజీ అయిపోతూ ఉంటాం. భగవంతుడి వైపుకి చూడను కూడా చూడమనమాట. కానీ భగవంతుడు మాత్రం మనలందరిలో పరమాత్మలాగా ఉండి, ఆయన నిజమైన శ్రేయోభిలాషి. మనం చేసేది తప్పు, ఒక్కసారి తిరుగు నా వైపు అన్నట్టు భగవంతుడు ఎప్పుడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు మనం ఒక్కొక్కసారి అంతే కదండీ! మనకు కూడా అనిపిస్తుంది కదా! ఆహ్, హ్మ్. ఎందుకు మనకి అంటే కొన్ని ఇయర్స్ మనం ఈ భక్తిలోకొచ్చిన తర్వాత అనిపిస్తుంది కదా! అయ్యో! ఎందుకు ఇన్ని ఇయర్స్ నేను అనవసరంగా వేస్ట్ చేశాను కదా! 20 ఇయర్సో, 30 ఇయర్సో, 40 ఇయర్సో ఎంతైతే అంత అన్ని ఇయర్స్ నేనెందుకు ఇంతలా వేస్ట్ చేశాను. అంటే అదే అన్నమాట. భగవంతుడు అన్ని ఇయర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు తిరుగుతారు? కొన్ని 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 సార్లు ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది కొన్ని జన్మలు కూడా అవ్వచ్చు. ఎన్ని జన్మల నుంచి మనం భగవంతుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడో మనం గుర్తించలేకపోయామన్నమాట. కానీ ఎప్పుడైతే మనం గుర్తించి భగవంతుడు మనల్ని చూసుకోవడానికి ఉన్నాడు. భగవంతుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు అని మనకు అనిపిస్తుందో, ఎప్పుడైతే మనం భగవంతుడి వైపు టర్న్ అవుతామో, మన లైఫ్ అంతా టర్న్ అయిపోతుందనమాట. అంటే టర్న్ అయిపోవడం అంటే నా ఉద్దేశ్యం ఆహ్, ఎంజాయ్‌మెంట్ ఉండదు, బాధలుండవు అవన్నీ కాదు. మనకి నిజంగా భగవంతుడు శ్రేయోభిలాషి అని మనం కన్విన్స్ అవ్వగలుగుతామనమాట. అంతవరకు ఎలా ఉంటుందండి లైఫ్ అప్ అండ్ డౌన్. ఏదో మామూలుగా మన మెటీరియలిస్టిక్ వే ఆఫ్ లైఫ్‌లో ఉండిపోతామనమాట. కానీ ఎప్పుడైతే భగవంతుడిని మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో, భగవంతుడికి సేవ చేయడం స్టార్ట్ చేస్తామో, మనకి భౌతిక కోరికలు ఇవన్నీ తగ్గుతూ వస్తాయన్నమాట. గ్రాడ్యుయల్‌గా తగ్గి ఏమవుతుందంటే, మనకి భగవంతుడితో ఆ అటాచ్‌మెంట్ అనేది డెవలప్ అవుతుంది. అయితే మనం ఈ శ్లోకాలు ఇవన్నీ చెప్పుకునేటప్పుడు ఈవెన్ ఇంత మంచి భగవద్గీతలో కృష్ణ ఎంత మంచి ఫిలాసఫీ ఇచ్చాడంటే, ఈవెన్ హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులు కూడా వాళ్ళు ఫాలో అవుతారా లేదా సెకండరీ. కానీ అంత అద్భుతమైన ఫిలాసఫీ అన్నమాట. ఈ హిరణ్యకశిపుడు కూడా హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత హిరణ్యాక్షుడి భార్య పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఆయన చక్కగా ఉపదేశం చేస్తాడనమాట ఇవన్నీ. ఏ ఏమని చెప్తాడంటే ఆహ్, మీరు ఈ సేమ్ అన్నమాట ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకాల్లో ఏవైతే చెప్పాడో అంటే దేహానికి దేహానికి మాత్రమే చావు, ఆత్మకి చావనేది ఉండదు. ఈ రిలేషన్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా బాడీలీ రిలేషన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడనమాట. దానికి ప్రభుపాదులు వారు మళ్ళీ ఇంకొక శ్లోకంలో ఎలా చెప్తారంటే ఇప్పుడు మనకి ఈ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా! ఆ వాటర్‌లో
చాలా గడ్డి పోచ్ ఆహ్, గడ్డి, చెత్త అవన్నీ వస్తాయి కదా! అవన్నీ ఏమవుతాయంటే వాటర్ ఫ్లోతో పాటు అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఒక సర్టెన్ పాయింట్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే వాటర్ లో ఏదైనా అటు ఇటుగా డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే వచ్చిన చెత్తంతా మళ్ళీ విడివిడిగా ఎవరి దేని దారిలో అది వెళ్ళిపోతుందనమాట. అలాగే ఏంటంటే మనకి ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఈ రిలేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఏంటంటే అందరం కలిసి ఒక పాయింట్‌లో అందరం కలుస్తాము. ఎలాగైతే నదిలో ఆ గడ్డికి సంబంధించినవి ఆ స్ట్రాస్ అవన్నీ ఎలాగైతే కలుస్తాయో అలాగే ఏంటంటే మన జీవితంలో కూడా చాలా రిలేషన్స్ అనేవి అలాగే కలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక సర్టెన్ స్టేజ్‌కొచ్చినప్పుడు దేని మట్టుకు అది వెళ్ళిపోతుంది కదా! అలాగే మన లైఫ్‌లో రిలేషన్స్ కూడా అంతే అన్నమాట. ఎవరి దారి వాళ్ళది. అంటే చనిపోయేటప్పుడు ఎవరు మనతో రారు. మనకి లాస్ట్ మినిట్‌లో జన్మలకి లాస్ట్ మినిట్‌లో మాత్రమే కాదు. జన్మలకి మనతో వచ్చేది ఎవరు అంటే పరమాత్మ అన్నమాట. కృష్ణ. కానీ మనం ఏం చేస్తాము మిగతా రిలేషన్స్ అన్నిటికి కూడా మనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామనమాట. ఫ్రెండ్స్ ఇలా మనం ఎన్నో వీళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తామనమాట. అసలైన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన భగవంతుడు త్రూ ఔట్ అవర్ జర్నీ జన్మల్లో మనం చేసే జర్నీలో మనకు తోడుగా ఉండే భగవంతుడిని వదిలేస్తామనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కూడా అంతే కదండీ! చాలా మంది మనం కలుస్తూ ఉంటామనమాట ట్రైన్ జర్నీలో. చాలా మంది వస్తూ ఉంటారు. మనకి ట్రైన్ ఎక్కుతారు. అక్కడ ఉన్నంత సేపు ట్రైన్‌లో ఉన్నంత సేపు కొంతమంది మనతో చాలా హ్యాపీగా ఉంటారు. మనతో చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. మనం వాళ్ళతో చాలా కంఫర్టబుల్‌గా ఉంటాము. అలాగని చెప్పేసి వాళ్ళు ట్రైన్ అంటే వాళ్ళ డెస్టినేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారని మనం బాధపడము. మనం ముందు వెళ్ళిపోవాల్సొచ్చినా సరే మనం బాధపడం కదండీ! వాళ్ళని అలాగే వదిలేసి మనం మన లగేజ్ అంతా మనం తీసుకొని మనం వెళ్ళిపోతాం. కాకపోతే ఈ మనం ఈ ట్రాన్స్ మైగ్రేషన్ జరిగినప్పుడు ఒక దేహం నుంచి వేరే దేహంలోకి ఈ సోల్ ట్రావెల్ చేయాల్సొచ్చినప్పుడు మనం దేహాన్ని వదిలినప్పుడు అది కూడా అంతే అన్నమాట. ట్రైన్ జర్నీ లాంటిదే. ఎలాగైతే మనం డెస్టినేషన్ వచ్చినప్పుడు దిగిపోతామో ట్రైన్ అలాగే ఏంటంటే మనకి ఈ భౌతిక మనకి దేహం మన దేహాన్ని కూడా మనం వదిలేసి ఈ ఆత్మ అనేది వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ మనం అంటే మన ఆత్మ. అయితే మనం ఈ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయినప్పుడు ట్రైన్ జర్నీలో ఎలాగైతే వేరే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అది కొన్ని అవర్స్ జర్నీ అంతే. అంత మాత్రాన వాళ్ళేదో మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదండీ! అయ్యో! వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నందుకు మనం ఏడవము. అలాగే వాళ్ళు కూడా మన కోసం ఏడ్చే పరిస్థితి లేదన్నమాట. ఇదంతా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ జ్ఞానము ఏదైతే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడో ఇవన్నీ కూడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడి ఫ్యామిలీ మెంబర్స్‌కి వాళ్ళందరికీ చెప్తాడన్నమాట. మంచి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తాడు. ఇంకా ప్రభుపాదుల వారు అదే ఇదంతా సెవెంత్ క్యాంటో సెకండ్ చాప్టర్ 21 శ్లోకాలో ఉంది. అక్కడ ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిస్తున్నారంటే ప్రిజనర్స్ గురించనమాట. ప్రిజనర్స్ ఏమవుతుందండి వాళ్ళందరూ ఏవో రకరకాల శిక్షలు అనుభవించడానికి వస్తారనమాట ప్రిజన్‌లోకి. మనకి భౌతిక ప్రపంచం కూడా ఒక ప్రిజన్ లాంటిదే. మనందరం కూడా ప్రిజనర్సే అనమాట. వాళ్ళకి ఆ టైమ్ పీరియడ్ అయిపోతుంది కదా! ఇన్ని సంవత్సరాల శిక్ష వాళ్ళు అనుభవించాలి అని వాళ్ళకి ఆ టెన్యూర్ ఎంతో ఉంటది. ఆ టైమ్ పీరియడ్ గడిచిపోయిన తర్వాత ఏమవుతుంది వాళ్ళు ప్రిజన్ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. రిలీజ్ అయిపోయి వెళ్ళిపోతారనమాట. మనకు కూడా సేమ్ అంతే. మనం కూడా ఎన్నో రకాల తప్పులు ఎలా అయితే ఆ ప్రిజనర్స్ తప్పులు చేసి లోపలికొస్తారు కదా! అలాగే మనం కూడా ఏంటంటే, మన కోరికలు మన భౌతికపరమైన మనకి చాలా చాలా కోరికలు అవన్నీ ఉండడం వల్ల, మనం చాలా మందిని ఇబ్బంది పెట్టుండొచ్చు. కొన్నిసార్లు మనం వేరే వాళ్ళకి సంతోషం కలిగించి ఉండొచ్చు. కారణం ఏదైనా మనం ఈ భౌతిక ప్రపంచంలోకొస్తాము. చేసిన మంచి చెడ్డ పనులన్నిటికి మనం అన్నీ ఇక్కడ అనుభవించేస్తామనమాట. అనుభవించిన తర్వాత ఏమవుతుంది, భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ లైఫ్ స్పాన్ అనేది ఇస్తాడు కదా! ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మీరుండాలి అని. ఆ టైమ్ పీరియడ్ అయిపోగానే వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. అంటే అలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, మన వెనక ఉండే వాళ్ళకి గురించి మనం ఏడవకూడదు. ముందు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మనం ఏడవకూడదు అని ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ హిరణ్యకశిపుడు
చెప్తున్నాడనమాట. వ మిగతా వాళ్ళందరికీ గూడా. అలా చాలా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈవెన్ రాక్షసులు కూడా ఇవి అర్థం చేసుకున్నారు అనంటే ఆళ్ళు ఫాలో అవ్వకపోవచ్చు. కానీ భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి, మనం వీటన్నిటిని అర్థం చేసుకుంటే చాలా మటికి మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా సింపుల్‌గా అనిపిస్తాయన్నమాట. చాలా చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. ఇంకా లైఫ్ ఇంతే కదా! ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. మనతో ఉండేది భగవంతుడొక్కడే. ఆయనకేం చేస్తున్నామో అది మాత్రమే కౌంట్ అవుతూ ఉంటుంది. మిగతావన్నీ కూడా ఏం కౌంట్ అవ్వవు. ఈ భక్తి కూడా భగవంతుడు చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత మనకి చాలా సింపుల్ ప్రాసెస్ ఇచ్చారండి. మనల్ని కూర్చోబెట్టి ఒక 60,000 సంవత్సరాలో లేకపోతే ఒక 1,00,000 సంవత్సరాలో కూర్చొని మెడిటేషన్ చెయ్యి, లేకపోతే పూజలు చెయ్యి, యజ్ఞాలు చెయ్యి, హోమాలు చెయ్యి అవన్నీ ఏం చెప్పలేదనమాట. చైతన్య మహాప్రభు మనకిచ్చిన ప్రాసెస్ చాలా సింపుల్. అది కూడా మన సింపుల్ హార్ట్‌తో ఉంటే సింపుల్‌గా జరిగిపోతుందనమాట. మనం ఎక్కువ కాంప్లెక్స్ మైండ్ సెట్‌తో ఉన్నామనుకోండి, ఈ భక్తి జీవితం అనేది కూడా మనకి చాలా కాంప్లెక్స్‌గా అనిపిస్తుంది. మహాప్రభు ఇచ్చిందేంటంటే మెడిటేషన్ అన్నమాట. మనం ఈ మెడిటేషన్ గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి. అది ఒకసా అంటే ఆహ్, నార్మల్ మెడిటేషనే మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేటప్పుడు భగవంతుడి నామాలు చెప్తే అది ఇంకా మనకి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది అనేది చెప్పడానికి ఈ ఈ స్టోరీ అన్నమాట. ఆహ్, ఒకసారి హ్మ్. హ్మ్. అహా! గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదండీ! గౌతమ బుద్ధ ఉన్నారు గదా! అతని టైంలో ఒకసారి ఏమవుతుందంటే ఒక దొంగ ఉంటాడనమాట. దోపిడీ దొంగ. అతని పేరు అంగుళీమాల. ఈ అంగుళీమాల ఏం చేస్తాడంటే అతను చాలా క్రూరుడనమాట. చాలా చాలా రాక్షస స్వభావం కలిగినతను. అయితే ఒకసారి అతనేం చేస్తూ ఉంటాడంటే జనరల్‌గా ఆ దారిలో వెళ్ళే వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని ఆపడము, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకోవడం, తర్వాత చంపేస్తాడనమాట. చంపేసి ఏం చేస్తాడు, ఎస్పెషల్లీ ఈ వేలు కట్ చేసేస్తాడు. కట్ చేసి ఆ వేళ్ళతో అతను లైక్ ఒక మాలలాగా తయారు చేసుకుందామని అనుకుంటాడనమాట. చాలా మందిని భయపెడతాడు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచుకుంటాడు. వాళ్ళకి ఆ వేలు కట్ చేసేస్తూ ఉంటాడనమాట. అలా అతను చాలా మందిని చంపడం జరుగుతుంది. అందరికి అంగుళీమాల అంటే చాలా చాలా భయం అన్నమాట. అమ్మో! అసలు ఆ దారిలో వెళ్ళడానికి కూడా భయపడతారు. అంత ఎక్కడైనా కనిపిస్తాడు. ఎక్కడైనా చంపేస్తూ ఉంటాడన్నమాట జనాల్ని. అదొక వికృతంగా నవ్వుతూ ఉంటాడన్నమాట. చాలా క్రూర స్వభావం కలిగిన వాడన్నమాట ఈ దొంగ. అయితే ఒకసారి ఏమవుతుందంటే అతని దగ్గర అప్పటికి 999 వేలు అంగుళి అంగుళి అంటే వేళ్ళని కదా! చేసుకొని ఉంచుకుంటాడనమాట. వెయ్యి వెయ్యవ వేలు కోసం అతను ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోపల అదే రూట్‌లో నుంచి ఈ అంగుళీమాల ఎక్కడైతే ఉంటాడో అదే రూట్‌లో నుంచి బుద్ధుడు వెళ్ళడం జరుగుతుందనమాట. బుద్ధుడిని చూసిన తర్వాత అంగుళీమాల ఒక అంటే చిన్న కొండ పైన ఉంటాడు. అక్కడి నుంచి చూసి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. ఎలా అయినా సరే బుద్ధుడి గురించి ఆయనకేం తెలీదు. బుద్ధుడు ఒక మహానుభావుడు, చాలా గ్రేట్ పర్సన్. అందరూ బుద్ధుడు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ ఫాలో అవుతారని ఈ అంగుళీమాలకి ఏమి తెలీదు. బుద్ధుడి గురించి ఏం ఐడియా లేదు. ఇక్కడికి బుద్ధుడి దగ్గరికి వస్తాడనమాట. వచ్చి గట్టి గట్టిగా నవ్వుతాడు. అలా ఫ్రంట్‌కొస్తాడనమాట. తర్వాత బుద్ధుడిని చూసిన తర్వాత ఆహ్, హ్మ్, బుద్ధుడు ఏం భయపడ్డనమాట. బుద్ధుడు కూడా అతన్ని జస్ట్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటాడు. అతని మొహంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. అంటే అంగుళీమాల చూడ్డానికి చాలా వికృతంగా నవ్వుతూ ఉంటాడు. చూడ్డానికి కూడా మనిషి అలాగే ఉంటాడు. చేతిలో కత్తుంటుంది. అయినా సరే గ బుద్ధుడు ఏ రకంగా కూడా చలించరనమాట. ఆయన చాలా నార్మల్‌గా ఉండేసరికి అంగుళీమాలకి డౌటొస్తుంది. ఏంటి ఈయనింత స్పెషల్‌గా ఉన్నాడు అని అలాగే చూసేసరికి ఏంటంటే బుద్ధుడి ఫేస్ ఎలా ఉంటుందంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా దయ కలిగిన కళ్ళతో చూస్తూ ఉంటారనమాట బుద్ధుడు ఈ అంగుళీమాలని. అది చూసేసరికి ఇంకా కొంచెం సేపు అలాగా అబ్జర్వ్ చేసేసరికి అంగుళీమాల హార్ట్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుందనమాట. ఇంకా కాళ్ళ మీద పడి దండం పెట్టుకొని
మీరు ఎవరు ఎవరు మీరు ఎలా మీరు ఇంత నన్ను చూస్తే అందరూ చాలా భయపడతారు. కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఎలాగా పా ఎలాగ ఇది మీకు సాధ్యం అనంటే ఇంకప్పుడు బుద్ధుడేమో చెప్తారనమాట. ఇంకా ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ అంటే నేను హ్మ్. మనకి అంటే మన ఆలోచనలు అవన్నీ బావున్నప్పుడు, మనం ఇంటర్నల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటామనమాట. ఆ పీస్‌ఫుల్‌గా ఉండేటప్పుడు మనకి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే, మనం దాని వల్ల డిస్టర్బ్ అవ్వం. ఆ పీస్ అతను మాట్లాడిన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధుడిని చూడగానే ఈ అంగుళీమాలలో ట్రా హార్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిపోతుంది. మళ్ళీ ఆ పైన ఇంకా బుద్ధుడితో మాట్లాడేసరికి అంగుళీమాల ఖచ్చితంగా కంప్లీట్‌గా మారిపోతాడనమాట. మారిపోయి ఇంకా నేను ఈ రోజు నుంచి మీ శిష్యుడిని అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. ఇంక అక్కడి నుంచి బుద్ధుడేమో అతనికి మెడిటేషన్ గురించి అలా ఎన్నో విషయాలు చెప్తాడనమాట. చాలా నాలెడ్జ్ ఇస్తారతను. అలా ఇచ్చిన తర్వాత ఇంకా అంగుళీమాల ఏంటంటే చాలా ఇయర్స్ ఆల్‌మోస్ట్ ఒక 10 సంవత్సరాలు అలాగా కంటిన్యూయస్‌గా మెడిటేషన్ చేస్తాడనమాట. చేసిన తర్వాత అతను కంప్లీట్‌గా మారిపోతాడు. అతను కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఒకసారి ఏమవుతుందంటే ఆహ్, బుద్ధుడు పిలుస్తారనమాట. "ఇంక ఇన్నాళ్ళు నీకు చక్కగా నువ్వు ట్రైన్ అయ్యావు. నువ్వు అన్నీ బాగా నేర్చుకున్నావు. ఇంక నువ్వు గ్రామంలోకి వెళ్ళు" అని చెప్తారనమాట. ఒక్కొక్క ఊరికి వెళ్లి నువ్వక్కడ ప్రీచింగ్ చేయాలి అని చెప్తారు. చెప్తే ఇంకా ఈ అంగుళీమాల వేరే ఊర్లలో ఇంతకుముందు చాలా మందిని చంపేసాడు కదా! ఆహ్, వాళ్ళ వేళ్ళు కట్ చేయడం ఇవన్నీ చేశాడు కదా! అలా జనాలందరికీ ఏంటంటే ఆ భయము, కోపం అవన్నీ కూడా బ్రెయిన్‌లో ఉండిపోయాయన్నమాట. ఎప్పుడైతే ఈ అంగుళీమాల విలేజెస్ అన్నిటికి వెళ్తూ ఉంటాడో అక్కడ జనాలందరూ కూడా ఈ అంగుళీమాల సరే వీడు మంచివాడు కాదు అని అందరూ రాళ్ళతో కొట్టి అలాగా చాలా రాళ్ళతో కొట్టడం స్టార్ట్ చేస్తారు. అయితే ఫేస్‌లో అదే ప్రశాంతత, అదే పీస్‌ఫుల్‌నెస్ చాలా నార్మల్‌గా స్మైల్ ఇవి పోవన్నమాట. జనాలందరూ అడుగుతారు "ఏమైంది నీకు?" అని. ఏం సమాధానం చెప్పడనమాట. తర్వాత ఇంకా వాళ్ళకి ముందు జరిగినవన్నీ గుర్తుపెట్టుకొని కొడుతూ ఉంటారు. అయితే ఈ అంగుళీమాల కూడా అంగుళీమాలని బుద్ధుడు ఎందుకు వెళ్ళమన్నాడు అంటే, వాళ్ళందరిలో ఇతని పట్ల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంది, ఎంత విసుగు, కోపం అవన్నీ ఉన్నాయో తెలుసుకోవాలి. ఇతను చేసిన దానికి ఇతను మళ్ళీ రిటర్న్ అనుభవించాలి అనే ఉద్దేశంతో పంపించారనమాట. అందుకే అతను కూడా ఏమి హ్మ్, అంటే ఆపడం లేదు వాళ్ళెవ్వరిని. కొడితే కొట్టండి. నా బాడీ నుంచి అతను మంచి సమాధానం చెప్తాడనమాట. నాకు మీరు కొట్టే దెబ్బలన్నీ నాకు ఎక్స్‌టర్నల్‌గానే తగులుతున్నాయి. ఎందుకంటే నేను నేను చేసిన పనులు మీకు ఇంటర్నల్‌గా తగిలాయి. ఎందుకంటే మీ నాలో ఇప్పుడైతే ఆ యాంగ్జైటీ తర్వాత ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి లేవు. నేను ఇంటర్నల్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నాను. చాలా స్టేబుల్‌గా ఉన్నాను. కాబట్టి మీరు కొట్టే దెబ్బలన్నీ నా దేహానికి తగులుతున్నాయి కానీ, ఇక్కడ నాకు ఇంటర్నల్‌గా అయితే ఏమి తగలట్లేదు. కానీ నేను ఏ పనైతే చేశానో అవన్నీ కూడా మీరు మీకు ఇంటర్నల్‌గా తగిలాయి. మీరు లోపలికి తీసుకున్నారు. ఎందుకంటే మీకు ఇంటర్నల్ పీస్ అనేది లేదు. అనేసి ఇంకా అక్కడి నుంచి అతను కొన్ని నే ఏదైతే బుద్ధుడి నుంచి నేర్చుకున్నారో అవన్నీ చెప్తారనమాట. ఇంకా అతనికి బ్లడ్ రావడం అన్నీ జరుగుతాయి. కానీ ఏంటంటే మొత్తానికి ఈ మంచి ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని జనాలందరికీ ఇస్తారనమాట. ఎప్పుడైతే అలా ఇస్తారో వాళ్ళందరూ కూడా ఈ అంగుళీమాలని ఒక సెయింట్లీ పర్సన్‌గా యాక్సెప్ట్ చేస్తారు. అలా ఏంటంటే చూడండి ఇక్కడ మెడిటేషన్ అనేది చేయించారు. ఆ మెడిటేషన్ వల్లే వాళ్ళకి ఇంటర్నల్ పీస్ అనేది వస్తే భక్తి అనేది మనం చేస్తున్నాం. డైరెక్ట్‌గా భగవంతుడితో కనెక్షన్ అన్నమాట. ఈ ఆత్మలో ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అంటే ఈ ఆత్మకి కనెక్ట్ అయ్యి ఉన్నదన్నమాట ఈ భక్తి అనేది. అది సింపుల్ ప్రాసెస్ అయితే కాదు. అంటే ఏదో మనం తేలిగ్గా తీసుకోవచ్చులే, ఏముందిలే భక్తి అంటే అలా కాదనమాట. ఇది ఆహ్, మనకి చాలా చాలా చేంజెస్ తీసుకొనొచ్చే ప్రాసెస్. మన లైఫ్‌కి మన రియల్ ఐడెంటిటీ ఏంటో తెలుస్తుందంటే, మన రియల్ ఐడెంటిటీ ఏంటంటే భగవద్గీత ఫస్ట్ లెసన్ అన్నమాట. మన రియల్ ఐడెంటిటీ ఏంటి? మనం ఈ దేహం కాదు. మనం ఆత్మస్వరూపులం. ఇవన్నీ కూడా మనం జప మెడిటేషన్ చేయడం వల్ల, తర్వాత భగవద్గీత, భాగవతం లాంటి
స్క్రిప్చర్స్ చదవడం వల్ల, అంటే కృష్ణ కథ వినడం వల్ల, వేరే వాళ్ళకి చెప్పడం వల్ల ఎన్నో ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నమాట. ఎన్నో జీవితాలు బాగుపడతాయి. అందుకే ప్రభుపాదుల వారు కానీ, లేకపోతే ఇప్పుడున్న ఆచార్యులు ఎవరైనా సరే పదే పదే చెప్తున్నారనమాట. ఎస్పెషల్లీ జయపతాక స్వామి గురు మహారాజ్ కూడా స్క్రిప్చర్స్ చదవండి. తర్వాత భక్తి శాస్త్రి, భక్తి వైభవ్ ఈ కోర్సులన్నీ కూడా చెయ్యండి అని చాలా చాలా స్ట్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి మనం బాగుపడడమే కాకుండా చాలా మందిని కూడా మనం చాలా మందికి రియాలిటీ ఏంటి? ఒరిజినల్ లైఫ్ అంటే ఏంటి? అసలు హ్యూమన్ బర్త్‌కి నిజమైన వాల్యూ ఏంటి? అవన్నీ మనం చెప్పడానికి అవుతుందన్నమాట. హ్మ్. అదండి ఈరోజు క్లాస్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బాగుంది స్టోరీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. మనం మనిషిలో మార్పు ఏ విధంగా వస్తది అనేది ఒక మంచి గురువుని పట్టుకుంటే మనిషిలో మార్పు తొందరగా అందుతుంది మనకి. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత గురువు ద్వారా మన ఆత్మస్థాయిలో ఎలా ఉండొచ్చో చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, అతని పేరు ఏమంటున్నారు? అంగుళి ఏంటన్నారు మాతాజీ పేరు? మాల మాతాజీ. ఎందుకంటే అతను ఆ వేళ్ళని కట్ చేసి మాల లాగా వేసుకుందాం అనుకుంటాడు. అచ్చా, అంగుళి మాల అండి అతని పేరు. అంగుళి మాల. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఉగాది శుభాకాంక్షలు మాతాజీ. ఉగాది శుభాకాంక్షలు మాతాజీ. ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ఉగాది మాతాజీ. శుభాకాంక్షలు మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ.